అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం తెరపైకి వచ్చిన నేపథ్యంలో తెరపైకి వచ్చిన తర్వాత బీసీలు అంటే అందరు జంకుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు ఎవరైతే అడ్డుకున్నారో ఆ బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న మాధవరెడ్డి, బుట్టంగారి మాధవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. ఒకసారి క్లియర్గా చూడొచ్చు, మనం ఇదివరకే చూపించిన. అయితే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. ఇగో దీనికి చామకూర మల్లారెడ్డి ప్రచారానికి ఏండు. ఇక్కడ బీసీలు అందరూ చామకూర మల్లారెడ్డి మీదకి వ్యతిరేకంగా తీవ్ర గురుతూ ఉన్నారు. మా రిజర్వేషన్లు, మా బతుకు పోరాటం గురించి, మా బతుకు మేము పోరాటం చేస్తూ ఉంటే మా రిజర్వేషన్లు ఆపినోనికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందా, చామకూర మల్లారెడ్డి టికెట్ ఇస్తుందా అంటే చామకూర మల్లారెడ్డి బీసీలకు జంకుతున్నాడు. ఇప్పుడు ఎందుకు జంకుతున్నాడంటే బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేసులలో కోర్టులలో కేసులు వేసి బీసీ ఉద్యమాన్ని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా చూస్తామనడానికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. చామకూర మల్లారెడ్డి ఏం మాట్లాడుతున్నారంటే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా. అంటే మన బలం ఏందో, మన కథ ఏందో అనేది ఒకసారి చూసుకోవాలి. బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నోనికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చుడేంది, వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయించుడేందా, వీళ్ళు ప్రచారం చేస్తుడేంది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అంటే వాళ్ళు ఎప్పటికున్న ఒకటే, మన బీసీ ఎస్సీ మైనార్టీ సోదరులను తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులారా. దయచేసి ఒకసారి ఒకటే ముచ్చట చెప్తా ఉన్నా, ఒక్కసారి వీడియో చూడండి. 48 గంటలు అల్టిమేటం కూడా ఇచ్చాయి మీకు. మాధవరెడ్డి అనే ఒక వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారా? మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్ ఆపడానికి కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి బీఆర్ఎస్ తరఫున మీరు ఎట్లా టికెట్ ఇచ్చారనేది బీసీ సంఘాలు ప్రశ్నిస్తారు. చూడు, బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి నిజమే. నేను బీసీలకు వ్యతిరేక కాదు, నేను సత్సంగా చెప్తున్నా. వాడు బీసీల మీద కేసు వేసినట్టు నాకు తెలియదు. మా పాత సర్పంచ్ అలా ఊర్లో ఉన్నాడు ఇస్తారు అని, వాడు చెప్పిండు ఈయనకి ఇస్తే బాగుంటుంది సార్ అని చెప్పి, నువ్వే నిలబడరా అని చెప్పాడు. వాడు ఏమన్నాడు, ఈయనకి ఇస్తే అయితే గెలుస్తుంది అని చెప్పిండు. వాడే దొరికొచ్చి మా సర్పంచ్ ఇప్పించిండు నాకు. వాడి కేసు వేసింది కూడా తెలియదు సత్సంగా. ఇది యాడికెళ్ళి అవుతుంది? నేను బీసీ వ్యతిరేకం ఎట్లయితుంది? వాడికి ఒక్కరికి తెలియకుండా ఇచ్చినా వాడిని ఓడగొట్టి తప్పేముంది? ఇది రైట్. ఇది ఏమంటాడు, అసలు బీసీల వ్యతిరేకంగా నేను కాదు. మల్లారెడ్డి మాట్లాడితే ఎట్లా అంటే చిన్న పిల్లగాడు ఏం తెలియదు పాపం. ఆయన ఎట్లా మాట్లాడుతున్నా అంటే చిన్న పిల్లగాడు ఏం తెలియదు, మల్లారెడ్డికి ఏం తెలియదు. అసలు బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకునేందుకు మాధవరెడ్డి కోర్టులో కేసు వేసిండా వేయలేదని తెలియదట. అసలు వాడు వేసిందే తెలియదు. నేను వేరే వాళ్ళకి ఇచ్చేటోని ఈయన అయితే గెలుతారు సార్ అని కనుక ఈయనకి ఇచ్చినట్ట. ఈయన చూడు ఎట్లా మాట్లాడుతాడు. ఇది మనం నమ్మాలి. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఓట్లేయాలి. అసలు బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ ఇచ్చుడే తప్పు. బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి కోర్టుల కేసు వేసేసిన, కోర్టుల బీసీలకు రిజర్వేషన్ రాకుండా కేసు వేసిందని తెలియదట ఎవరికి. ఆయన చామకూర మల్లారెడ్డికి తెలియదట. అవసరం ఉంటే నేను బీసీలో వ్యతిరేకం కాదని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు కదా. ఇందులో కొత్త ఏమున్నది? రేవంత్ రెడ్డి నేను బీసీల పక్షపాతి, బీసీ అసలు రేవంత్ గౌడ్ అన్నారు కదా. ఏం డ్రామాలు ఇవన్నీ బీసీల పక్షాన? 42% రిజర్వేషన్ రాకుండా ఆపి ఈరోజు ఈ కుక్కల కొట్లాట పెట్టే ప్రయత్నం చేసి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా సర్పంచ్ ఎన్నికలకు పోతాడు, 42% ఇవ్వకుండా ఏది కార్పొరేషన్ ఎన్నికలకు పోతాడు, ఈ మున్సిపల్ ఎన్నికలకు పోతారు. కనీసం బీఆర్ఎస్ పార్టీ దానిపైన అడగదు. ఇట్లా నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. కాబట్టి ఈ బుట్టంగారి మాధవరెడ్డి ఎవరైతున్నారో ఈ బుట్టంగారి మాధవరెడ్డికి కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. చూడరు, ఇక బీఆర్ఎస్లో ఉన్న బీసీలు, మా బీసీ ఎస్సీ సోదరులు మనపైన ఏ పార్టీ ప్రేమ ఉందనేది బీఆర్ఎస్ పార్టీకి అర్థం చేసుకోవాల్సిన విషయం. దయచేసి మిత్రులారా, ఇలా బూటకపు మాటలు, ఇలా దొంగ నాటకాలు, ఇలా కపట ప్రేమలు ఇవన్నీ బంద్ చేసుకొని దయచేసి ఎవరు నమ్మద్దు వీళ్ళ ప్రేమలు. కాంగ్రెస్ పార్టీ అట్నే చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ అట్నే చెప్పింది. వీళ్ళు మన బీసీ రిజర్వేషన్లు ఆపదందుకే కుట్రలు పడుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే, లోపల ఒకటే. ఈయన ఏమన్నాడు? ఆయనే చామకూర మల్లారెడ్డి ఏమన్నాడు? ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అంతకుముందు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడు? అరే ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. అరే గూట్లే చూసుకుందామని అది అని తొడలు కొట్టిరు కదా. మరి ఏమైంది? ఈయన మనవాళ్ళు ఆయన పోయి కాలు పడగానే కథం అయిపోయింది, మాఫీ అయిపోయింది. చూసిరా? మరి మన బీసీలు ఆ విధంగా తప్పు చేసి ఊకుంటారా? ఊకోరు కదా. దయచేసి మిత్రులారా, వీళ్ళందరూ ఒకటే తీయకు చెందినవారు. దయచేసి ఈ కుట్రను మనం పసిగట్టాల్సిందే కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైతే ఉంటారో ఈ అగ్రకులాల కుట్రకు బలి కావద్దు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.